మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన లెజెండ్. టీమిండియా క్రికెట్ గురించి చెప్పాలంటే ధోనీకి ముందు, ధోనీకి తర్వాత అంతలా భారత క్రికెట్పై అతడు ప్రభావం చూపించాడు. అతడి రాక దేశంలో క్రికెట్కు కొత్త వెలుగును తీసుకొచ్చింది. టీమిండియాను ప్రపంచ కప్లో మేటి జట్టుగా నిలిపిన కెప్టెన్ ధోని యువ ఆటగాళ్లతోనూ మైదానంలో అద్భుతాలు సృష్టించడం అతడికి నైజం. సాధారణ బౌలర్లతో కూడా అసాధారణ ప్రదర్శన రాబట్టడం అతడికి అలవాటు. వాస్తవానికి ధోని గురించి మాట్లాడుకోవాలంటే ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎంతైనా చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని రాంచీలో 1981 జూలై 7న జన్మించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికయ్యాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు తరపున డెబ్యూ చేశాడు. ఆ మ్యాచ్లో ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొన్న ఎంఎస్ ధోని రనౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఏ ఆటగాడికైనా తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది. ధోని కెరీర్లో అది 2005లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్. అప్పట్లో జనపాల జట్టుతో కనిపించే ధోని విశాఖపట్నం వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో పెను విధ్వంసం సృష్టించాడు. 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అదే సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో 145 బంతుల్లో 183 పరుగులు చేశాడు. ఇక అంతే. ఆ ఇన్నింగ్స్ తర్వాత ధోని వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనతి కాలంలోనే గొప్ప నాయకుడిగా మారిపోయాడు. దిగ్గజాలను సైతం తలదన్నేలా రికార్డులు సృష్టించాడు. తన సారథ్యంలో భారత్ క్రికెట్ జట్టుకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. 2004 డిసెంబర్లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన మహి 16 ఏళ్ల పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించాడు. ఇక ధోని కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. 2007 వన్డే ప్రపంచ కప్లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో భారత్ అనూహ్యంగా గ్రూప్ దశ నుంచే ఇంటిముఖం పట్టింది. వాస్తవానికి అప్పట్లో T20 మ్యాచ్లకు బీసీసీఐ అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదు. 2007లో జరిగిన తొలి T20 ప్రపంచ కప్ కోసం జట్టును పంపించడానికి కూడా బీసీసీఐ సిద్ధంగా లేదు. కానీ ఐసీసీ విజ్ఞప్తి మేరకు జట్టును పంపాలని నిర్ణయించింది. అయితే అప్పటికే వన్డే ప్రపంచ కప్లో దారుణ ప్రదర్శన చేసిన భారత జట్టును ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావించింది. దీంతో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు ఉన్న ధోనీనే సారథిగా నియమించింది. సచిన్ టెండూల్కర్ సూచనను అమలు చేసింది. సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి సీనియర్లను T20 ప్రపంచ కప్కు పక్కన పెట్టింది. తనపై బీసీసీఐ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టిన ధోని తొలి టోర్నీలోని ఐసీసీ ట్రోఫీని అందించాడు. ఐసీసీ నిర్వహించిన 3 పెద్ద ఈవెంట్లలో ట్రోఫీ అందుకున్న ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. 2007లో ఐసీసీ T20 ప్రపంచ కప్, 2011లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అతడి సారథ్యంలోనే భారత్ అందుకుంది. 2007 T20 ప్రపంచ కప్లో ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. అనూహ్యంగా ఫైనల్ ఓవర్ను జోగిందర్ శర్మతో వేయించి అద్భుతం చేశాడు. రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై విన్నింగ్ షాట్ కొట్టి టీమిండియాకు 2వ వన్డే ప్రపంచ కప్ను అందించాడు. మినీ ప్రపంచ కప్గా చెప్పుకునే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోని టీమిండియాకు అందించాడు. ఇక రిటైర్మెంట్ సమయంలోనూ ధోని జట్టు గురించి ఆలోచించాడు. జట్టుకు కోహ్లీ రూపంలో తన వారసుడు దొరికాక మెల్లిమెల్లిగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2014లో టెస్టులకు వీడ్కోలు పలికిన ధోని 2017లో వన్డే T20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2-3 ఏళ్ల పాటు ఆటగాడిగా జట్టులో ఉంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలబడ్డాడు. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్లో రనౌట్గా వెనుదిరిగిన మహి మళ్ళీ టీమిండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి దిగలేదు. ఈ రనౌట్ తర్వాత ఏడాది పాటు క్రికెట్కు దూరమైన ధోని 2020 ఆగస్టు 15న రాత్రి 7:30కి అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో మాత్రం ధోని ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్కు బాధ్యతలు అప్పగించి ఆటగాడిగా మాత్రమే కొనసాగాడు. ధోని ఐపీఎల్ 2025లో ఆడతాడా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. భారత క్రికెట్లో చెరగని ముద్ర వేసిన ధోని ఇటువంటి మరెన్నో వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎనీవే, విష్ యూ హ్యాపీ బర్త్డే ద లెజెండ్ మహి.